సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సినీ ఇండస్ట్రీలో కెమెరామెన్ గా పనిచేస్తున్న సతీష్ రెడ్డి ఇంటికి వచ్చి సిరిసిల్లలో సందడి చేసిన సినీ హీరో చిన్న. జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవంలో విద్యార్థులకు మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ సోమవారం సందడి. కోడ ముక్కులు కట్టేసి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 114 దరఖాస్తులు వచ్చాయని, రెవెన్యూ శాఖకు 36, గృహ నిర్మాణ శాఖకు 26, డిఆర్డీఏ 20, ఉపాధి కల్పన శాఖకు 7, పంచాయతీ సంక్షేమ శాఖలకు 5 చొప్పున, పౌర సరఫరాల శాఖకు 4, సెస్కు 3, ఎస్టీజీ మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 2 చొప్పున, వ్యవసాయ వైద్య ఆరోగ్య విద్యాశాఖ ఎస్పీ కార్యాలయానికి 1 చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శేషాద్రి, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన మాసం సతీష్ రెడ్డి తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్లను హీరో చిన్న వారి ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సతీష్ రెడ్డికి దాసరి యువ ప్రతిభ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో హీరో చిన్న సందడి చేశారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగి ఆయన నటిస్తున్న సినిమాలు, సీరియళ్లపై ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమా రంగంపై ఉన్న మక్కువతో సతీష్ రెడ్డి అనతి కాలంలోనే మంచి స్థాయికి చేరుకున్నారన్నారు. త్వరలోనే మరో ప్రాజెక్టు మరింత గొప్ప పేరు రాబోతుందని వెల్లడించారు. ఆయన వెంట డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, స్థానిక నాయకులు ఉన్నారు. మొన్ననే సినిమా కుటుంబ పరిచయం చూసుకుని మొన్ననే వచ్చింది. నిఖిల్ మా ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇక వీడే సార్. ఓకే 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 సతీష్ వాళ్ళ నాన్న మా పెద్ద సార్. ఓకే ఓకే మురళి గారు కోల్డ్ మండల్ 13 మండల్స్ ఉంటాయి సార్. దాంట్లో 1 ఆఫ్ దెమ్. చేస్తారండి. నేను చేయిస్తాను సార్.
టైం చేసినందుకు ఏమనుకో ఇంట్లో చేద్దా లాస్ట్ టైం వచ్చింది కదా చెప్పినవాడు కదా మాసం సతీష్ రెడ్డి మా ఫ్రెండ్ యంగ్ కెమెరామెన్. అతనికి దాసరి యువ ప్రతిభ అనే అవార్డు ఈ మధ్యన వచ్చింది. నేను ఆ రోజు ఉన్నాను, నేను ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను వేరే పని మీద. దానికి అతన్ని అభినందిస్తూ ఇంకా త్వరలోనే ఇంకో గుడ్ న్యూస్ కూడా ఇంకా చెప్పబోతాను. అది కూడా అతనే చెప్పుకుంటాడు, నేను చెప్పడం కంటే. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా తంగలపల్లి మండలంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూలి పురుగుల మాత్రల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలోని విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆరోగ్యాన్ని కాపాడడానికి పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందికి ఆల్బెండాజోల్ మాత్రను నమిలి మింగేలా చూసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నూలి పురుగులు బహిరంగ మల విసర్జన, పిల్లలు మట్టిలో పాదరక్షలు లేకుండా ఆడుకున్నప్పుడు లేదా చేతులు కడుక్కోవడం మర్చిపోయినప్పుడు పేగు పురుగులు గుడ్లు శరీరంలో పెరిగి అనారోగ్యం కలిగిస్తాయన్నారు. ఈ నూలు పురుగులు కడుపులో ఉండడం వల్ల కడుపు నొప్పి, వికారము, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, బలహీనత, రక్తహీనత తగ్గడం, పోషకాహార లోపం, శారీరక మానసిక అభివృద్ధి మందగించడం లాంటి లక్షణాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను నమిలి మింగాలని సూచించారు. జిల్లాలో గల పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో నూలి పురుగుల మాత్రలు, ఆల్బెండాజోల్ మాత్రలు ఉచితంగా అందజేస్తారన్నారు. పిల్లల తల్లిదండ్రులకు ఇంకా మిగిలిపోయిన పిల్లలకు 18వ తేదీ మ్యాప్ డే రోజు ఆల్బెండాజోల్ మాత్రను మింగించవలసిందిగా ఆవశ్యకతను పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఆరోగ్య సిబ్బందికి ఈ సందర్భంగా సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాజన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మొదటిగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిబద్ధకమైన కోడని కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలను చల్లగా చూడాలని రాజన్నను వేడుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
దేవస్థానం చూసుకుంటాడు మాట ఇద్దరు నా తండ్రి పొరి మేళ్ళ మాట ఇద్దరు లేగా ఇన్న వారా లేగా దేవాలయ ముందు భాగంలో ఏర్పాటు చేయబడ్డది. ఇది సెల్ ఫోన్ భద్రపరచుకోవడం లాకర్ రుసుము ₹5 మాత్రమే. భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు ముఖ్యమైనవి కొబ్బరికాయలు కొట్టడానికి ఇలాంటి స్వామివారికి మొక్కుబడి కింద సలహాలు సమర్పించుకునే భక్తులు కళ్యాణ కట్టయ్యందు నాయ బ్రాహ్మణులకు ఇలాంటి కబుడి పడాలి. భక్తులకు ముఖ్యమైనవి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. సినీ ఇండస్ట్రీలో కెమెరామెన్ గా పనిచేస్తున్న సతీష్ రెడ్డి ఇంటికి వచ్చి సిరిసిల్లలో సందడి చేసిన సినీ హీరో చిన్న. జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవంలో విద్యార్థులకు మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్.
వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ సోమవారం సందడి. కోడె ముక్కులు కట్టేసి రాజన్నను దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.